ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందరికీ మెదక్ చర్చ్ చూపించబోతా ఉన్నాను. అతిపెద్ద డయాసిస్ ఏదైనా ఉంది అని అంటే అది మొట్టమొదటిగా మెదక్ క్యాథడ్రల్. అలాగే మరి ప్రపంచంలో రెండవ అతిపెద్ద క్యాథడ్రల్గా పేరు పొందింది ఈ మెదక్ చర్చ్. ఈ మెదక్ చర్చ్ యొక్క హిస్టరీ ఏంటి, దీన్ని స్థాపించింది ఎవరు, ఎంతమంది కార్మికులు దీని కొరకు ఎన్ని సంవత్సరాలు శ్రమించారో ఈ వీడియో ద్వారా మనం అందరం కూడా తెలుసుకుందాం. మొదటగా ఈ మెదక్ చర్చ్లోనికి నేను వెళ్ళగానే చాలా స్టాల్స్ బయట కనపడడం జరిగింది. ఎందుకో తెలుసా, నేను విజిట్ చేసిన ముందు రోజే ఈ యొక్క మెదక్ చర్చ్ 100 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. వావ్, అద్భుతం కదా. 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ యొక్క మెదక్ చర్చ్ అద్భుతంగా, ఆహ్లాదకరంగా అనేక మందిని ఆకర్షించేటట్లుగా రూపుదిద్దుకుంది. ఈ మెదక్ చర్చ్ యొక్క నిర్మాణము 1914 సంవత్సరంలో రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్నెట్ గారు నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. మరి 1924 సంవత్సరము డిసెంబర్ 25వ తారీఖున అనగా క్రిస్మస్ రోజున ఈ మెదక్ డయాసిస్ని ప్రారంభించడం జరిగింది. అద్భుత రీతిగా మరి 2024 సంవత్సరము 25 డిసెంబర్న 100 సంవత్సరాలు పూర్తయింది. దాని మరుసటి రోజే నెక్స్ట్ డే నేను ఇదంతా కూడా విజిట్ చేయడం జరిగింది. దాదాపుగా చాలామంది మరి ఈ యొక్క మెదక్ చర్చ్ని చూడడానికి అనేక మంది భక్తులు ఆయా ప్రదేశాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. చూడండి ఎంత పొడవుగా ఉందో. మరి దీని యొక్క పొడవు వచ్చేసి 175 అడుగులుగా మనం చూస్తూ ఉంటున్నాం. దాదాపుగా 300 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క చర్చ్ అనేది నిర్మించడం జరిగింది. అలాగే ఒకే ఆరాధనలో దాదాపుగా 5,000 మంది ఒకేసారి కూర్చొని ఆరాధించుకోవడానికి ఈ యొక్క మందిరము నిర్మాణం అనేది జరిగింది. ఈ పైన రూఫ్ టాప్ కనిపిస్తుంది కదా, ఈ రూఫ్ టాప్ అంతా కూడా సౌండ్ ప్రూఫింగ్గా ఉంటుంది. దాదాపుగా 10 సంవత్సరాలు 12,000 మంది కార్మికులు కష్టపడితే ఈ యొక్క మెదక్ చర్చ్ అంతా కూడా నిర్మాణం జరిగింది. అన్ని మతాల వారు వచ్చి ఈ యొక్క మెదక్ చర్చ్ని విజిట్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది. అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క గ్లాసెస్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఈ మందిరంకు ఉన్నటువంటి గ్లాసెస్ అంతటి మీద యేసుక్రీస్తు ప్రభు వారి జననం మొదలుకొని మరి ఆయన యొక్క శిలువ పునరుద్ధానం వరకు కూడా మొత్తం ఆ గ్లాసెస్లోనే మరి డిజైన్ చేసి పెట్టారు. బయట నుంచి ఒకవేళ ఆ గ్లాసెస్ని చూడాలంటే ఏమీ కనపడదు. బయట నుంచి పడేటువంటి ఆ యొక్క సూర్యకిరణాలు మరి మందిరంలోనికి పడినప్పుడు ఆ యొక్క కిటికీల ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం మొదలుకొని పునరుద్ధానం వరకు ఉన్నటువంటి సన్నివేశాలన్నీ కూడా మనకు చాలా క్లియర్గా లోపల నుంచి మనకు కనిపిస్తాయి. ఇదంతా కూడా సైడ్ నుంచి నేను మీకు చూపిస్తా ఉన్నాను. పైన ఒక బెలూన్ కట్టేశారు, మెదక్ చర్చ్ పేరుంది. అలాగే అక్కడ 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఉన్నారని చెప్పేసి 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ గురించి రాశారు. అలాగే ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్, పార్కింగ్ లాట్ ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. చాలా వెహికల్స్ ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ మొత్తం కూడా మరి ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు. 100 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా అక్కడంతా కూడా ఎగ్జిబిషన్ జరుగుతూ ఉన్నది. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ మరి చాలామంది పబ్లిక్ ఉండేసరికి అదంతా కూడా నాయిసీగా వినిపిస్తుంది, అందుకే నేను స్టాప్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. మొత్తం ఆ లైట్స్ నాకు చాలా అంటే చాలా, అసలు ఇండియాలో మంచి కట్టడాల్లో ఇదొక మంచి కట్టడం అని చెప్పేసి చెప్పొచ్చు. మంచి లైటింగ్స్ తోటి అంతా కూడా అలంకరించడం జరిగింది. ముఖ్యంగా జనాలు చూడండి కితకితలు ఆడిపోతూ ఉన్నారు. అసలు ఎక్కడ చూసినా జనమే. మరి ఇక్కడ శాంటా క్లాస్ దగ్గర కూడా పిల్లలందరూ కూడా వెళ్ళి ఫొటోస్ దిగుతూ ఉన్నారు. మంచి ఎగ్జిబిషన్ పెట్టారు. అక్కడంతా కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ, పెద్దలు పిల్లలు అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేయడానికి మరి ఈ యొక్క గేమ్స్ అన్నీ కూడా పెట్టారు. నాకు తెలిసి ఇది కేవలము ఈ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ కోసం పెట్టారని నేను అనుకుంటున్నాను. నార్మల్గా నేను అనేక సార్లు వెళ్ళాను కానీ ఇవన్నీ కూడా నేను ఎప్పుడు చూడలేదండి. ఇదే మొదటిసారి. ఆ ముగ్గురు పిల్లలు మా పిల్లలే అక్కడ ఆడుతా ఉన్నారు కదా, చాలా అంటే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ.